దేవుని నామమున స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరోసారి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన కలిగినటువంటి సమస్తాన్ని కూడా ఈ 2020 సంవత్సరంలో గతించిన 4 నెలలు దేవుడు కాపాడి ఈ 5వ నెల ఈ మొదటి ఆదివారం వరకు కూడా, అనగా ఈ 3వ తారీఖు వరకు కూడా దేవుడు మనల్ని క్షేమముగా సజీలకలో ఉంచినందుకు మనం ఎంతగానో దేవుడు స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులలో మన సమాజముగా కూడుకొని ప్రభువుని ఆరాధించలేని పరిస్థితి. అందుకని మీ గృహాలలో నుండి ఈ లైవ్ లేక ఈ యొక్క వీడియో క్లిప్పింగ్ ద్వారా, ఈ సందేశం ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని, అలాగని బలపరుచుకోవాలని, సహవాసం లేకపోయినా ఈ విధమైనటువంటి ఈ పరిజ్ఞానంతో ఈ సహవాసాన్ని మనం కలిగి ఆత్మీయ స్థితిలో ఒకరొకరు పురుగొలుపుకొని ముందు కొనసాగుదా. మరి ప్రార్థన చేసుకొని నేటి దినం ఈ ఆరాధనను ప్రారంభించుకున్నాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా స్వామి, నీ కొందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి నాయన, ఈ యొక్క 2020 సంవత్సరంలో గడిచిన 4 నెలల కృపను భద్రపరిచాం. మే మాసాన్ని మా జీవితంలో మాకు ఇచ్చినందుకు కొందనాలు నాయన గారు. ఈ భయంకరమైన నెలల్లో ఉక్కపోతల మధ్య, వడగాల్పుల మధ్య, ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి మమ్మల్ని సురక్షితంగా క్షేమముగా మీ దయగల రెక్కల క్రింద కాచి కాపాడి నడిపిస్తున్నందుకు వందనాలు. దాన్ని మా దేశ పరిస్థితులను బట్టి ఇలాగ సామూహికంగా మేమందరం కూడుకొని నీ సన్నిధిలో నిన్ను ఆరాధించలేని పరిస్థితులను బట్టి తండ్రి, ఈ వీడియో క్లిప్పింగ్ ద్వారా నీ సందేశాన్ని నీ ప్రజల దగ్గరికి తీసుకొని వెళుతుండగా వీటిని వీక్షించిన, ఈ మాటలు వింటున్న బిడ్డలను మీరు బహుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన అంతటిలో కూడా మీరే అధ్యక్షులుగా కూడా నడిపించండి ఆయన. బిడ్డలు కూడా ఎంతో ఆశతో, ఆసక్తితో నీ మాటల కొరకై ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరచండి. ఈ ఆరాధన ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా బలం పొందుకోవడానికి చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి చాలా సంతోషం. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం, దేవుని మహిమపరచుదాం. మన మధ్యలో కుమారి మహిత ఉంది, అది వచ్చి ఒక పాట పాడుతుండగా దేవుని మనందరూ కలిసి ప్రభుని కీర్తించుదాం, కొనియాడుదాం. మనందరికి వచ్చిన పాటలే కాబట్టి మీ గృహాలలో కూర్చొని ఈ పాటలతో పాటు మీరు కూడా ఏకీభవించి చక్కగా ప్రభుని ఘనపరచండి, ప్రభుని మహిమపరచండి. కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించాడు. నాకెన్నో మేలులు చేసితివి అనే పాట. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత
దేవుడు చేసినటువంటి గొప్ప మేలు ఏంటో తెలుసండి. ఇంకా మనం బ్రతికి బట్టకట్టగలుగుతున్నామే, అదేనండి ఈ జీవితానికి దేవుడు చేసిన గొప్ప మేలు. కాబట్టి ఆయన చేసిన మేలులను ఏది కూడా మర్చిపోకుండా ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయనను స్తుతించి ఆయన కీర్తించి ఘనపరచవలసిన వరమై ఉన్నాం. కాబట్టి ఇంకొక పాట పాడుకుందాం, దేవుని ఘనపరచుదాం. ఈనాడు ఎంతోమంది ఈ మేలులను నోచుకోలేక, ఇటు ఆశీర్వాదాలు పొందుకోలేక, ఈ రక్షణ భాగ్యాన్ని అందుకోలేక ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. ఈ ఆత్మీయ సహవాసంలో మరి కొంచెం ఈ ఎడబాటు వలన బలహీనమైపోతున్నటువంటి సహోదరులు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మన ఇరుకు పొరుగు ఉన్నటువంటి మన ఆత్మీయ కుటుంబ సభ్యులను మనమే బలపరుచుకోవాలి. వారు మన తోటి సహోదరులు కాబట్టి ఈ ప్రభు మందిరం అనే ఆత్మీయ కుటుంబంలో ఉన్న మన ఇరుగు పొరుగు ఉన్నటువంటి వారిని బలపరుచుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, ధైర్యపరుస్తూ ఆ సహవాసాన్ని ఇంకా పటిష్టపరుచుకుంటూ దేవుడి కృపకు మనందరం కూడా పాత్రలు కావాల్సిన వారమై ఉన్నాం. ఇంకో పాట పాడుకొని దేవుని మహిమపరచుదాం. మహోన్నతుని చాటున నివసించుచు సర్వశక్తి నీడల విశ్రాంతి నందుచు ప్రభు సేవలో సాగిపోదాం, పరలోకమే చేరదాం. మహోన్నతుని చాటున నివసించుచు సర్వశక్తుని నీడలో విశ్రాంతి నందుచు ప్రభు సేవలో సాగేదము, పరలోకమే చేరేదము. ప్రభు సేవలో సాగేదము, పరలోకమే చేరేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించుచు సర్వశక్తుని నీడలో విశ్రాంతి నందుచు ప్రభు సేవలో సాగేదము, పరలోకమే చేరేదము. ప్రభు సేవలో సాగేదము, పరలోకమే చేరేదము. అంధకార బంధాల బ్రతుకులలో చీకటి మూసిన జీవితాలలో, అంధకార బంధాల బ్రతుకులలో చీకటి మూసిన జీవితాలలో వాక్య దివ్యను వెలిగించుదా, వాక్య దివ్యను వెలిగించుదా. పాప బంధాలనే తెంచుదా, పరిపూర్ణ మార్గమునే చూపుదా. పాప బంధాలనే తెంచుదా, పరిపూర్ణ మార్గమునే చూపుదా. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించుచు సర్వశక్తుని నీడలో విశ్రాంతి నందుచు ప్రభు సేవలో సాగేదము, పరలోకమే చేరేదము. ప్రభు సేవలో సాగేదము, పరలోకమే చేరేదము. తొలగిన సోదరులెందరూ గమ్యము తెలియక తిరుగాడుచుండగా, దారి తొలగిన సోదరులెందరూ గమ్యము తెలియక తిరుగాడుచుండగా, దివ్య సందేశం అందించుదా, దివ్య సందేశం అందించుదా. ప్రభు సన్నిధి
ప్రభు సేవలో సాగేదము, పరలోకమే చేరము. ప్రభు సేవలో సాగేదము, పరలోకమే చేరము. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును కదా, మన పని అది, మన బాధ్యత అది. మన తోటి సహోదరి సహోదరులు ఈనాడు దారి తొలగిపోతున్న సహవాసం లేక, దేవుని తండ్రికి రాలేక, దేవుని యొక్క మాట విననోచుకోలేక ఎంతోమంది బలహీనమైపోతున్నారు. అటువంటి వారిని బలపరచాల్సిన బాధ్యత బలం కలిగిన, ప్రార్థనా పరులైనటువంటి, ఆసక్తి కలిగిన, భారం కలిగిన బిడ్డలమైనటువంటి నీ మీద మనందరి మీద ఉంటున్న విషయాన్ని గుర్తించి ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఈ ప్రభు సేవలు ముందు కొనసాగుదాం. ఆ పరలోక మార్గానికి మన చేరటమే కాదు, మన తోటి సహోదరి సహోదరులు కూడా చేర్చడానికి ఒక సాధనాలుగా, పనిముట్లుగా నీ జీవితం నా జీవితం ముందులాగిన ప్రభుకు సమర్పించుకుందాం. ప్రభు సేవలో ముందు కొనసాగుదాం. దేవుడు ఈ మాటల్ని, ఈ పాటల్ని మన హృదయంలో భద్రపరచునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రాలు. మరి దేవుని యొక్క వర్తమానం కొరకై ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాలలోకి మనం వెళ్దాం. మరి ఒకంత భక్తి భావంతో అందరూ కూడా మీ మీ తలంలోనే మోకరించి మరి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా నాయన, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృపగల దేవుడు నాయన, కనికరపూర్ణుడు, ప్రేమ స్వరూపుడు తండ్రి. పూర్వము ప్రవక్తల ద్వారా నానా విధములుగా మాట్లాడిన దేవుడవు, ఈ చివరి దినములో నీ కుమారుని ద్వారా మాతో మాట్లాడుచున్న తండ్రి, నీకు వందనాలు. ఇదిగోనైనా ఆత్మస్వరూపైన దేవుడవు, వాక్రూపిగా మా అందరితో ముచ్చటించనై ఉండగా నీ స్వరమును వినగల చెవులను, గ్రహింపగల హృదయాన్ని మాకు దయచేయండి నాయన. నీ దాసుడు నేను బలహీనుడను, నిలుచుని ఎడగా నీ శిలుచరణం వరకు వచ్చి మీ మాటలు నా నోట ఉంచి ప్రభువా నన్ను సాధనంగా పరమిట్లుగా వాడుకోనమని, ఈ మాటలు వినుచున్నటువంటి బిడ్డలందరి హృదయాల్లో గొప్ప పరివర్తన, ఆశీర్వాదం, పశ్చాత్తాపమును నాయన దయచేయమని, నీ కృప నీ కనికరం మెండుగా దయచేసి ఇంకా నీ కృపలో బిడ్డలు ఎత్తిపట్టుకుని నడిపించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరోసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ విధముగా మరొక పర్యాయం మీ ఎదుటికి దేవుడు నన్ను తీసుకొచ్చిన విధానం బట్టి కూడా దేవుని స్తుతిస్తూ మరి తడు చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచనములో నుండి కొన్ని విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు జనమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను అని పౌలు ఫిలిప్పీ పట్టణములో ఉన్నటువంటి సంఘ బిడ్డలను ఉద్దేశించి తాను వ్రాసిన పత్రికలోని ఒక మాటని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు
రెండవ మిషనరీ కాలంలో ఈ ఫిలిప్పి సంఘమును ఏర్పాటు చేయడం జరిగిందని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అంటే సుమారుగా క్రీస్తు శకం 51వ సంవత్సరమున ఆయన ఫిలిప్పి పట్టణంలో సంఘాన్ని స్థాపించడం జరిగింది. మరి దేవుడు పౌలుని ఆ పట్టణానికి తీసుకొచ్చిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వాస్తవముగా పౌలు వేరే ప్రాంతంలోనికి దేవుని యొక్క సువార్త చెప్పుదామని వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ పౌలుని ఆటంకపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వృత్తాంతం అంతా అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనకి ఒకంత ఇంకా స్పష్టంగా అర్థమవుతుంటుంది. చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనాన్ని 16వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితునియా వెళ్ళడం ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఆశ్చర్యం గొలిపే సంగతి, దేవుని యొక్క సువార్త చెప్పాలనే తలంపుతో నశించిపోతున్న ఆత్మకు ఇచ్చిన భారంతో పౌలు తన సహచరులతో ఈ మిషనరీ ప్రయాణంలో అనగా ఆయా పట్టణాల్లో పల్లెలో ఉన్నటువంటి ప్రజలను దర్శించి ఈ సత్యదేవుని యొక్క సత్య సువార్త సకల జనులకు తెలియపరచాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక పర్యాయం, ఒక మొదటి మిషనరీ ప్రయాణం ద్వారా ఆ ప్రయాణం సక్సెస్ అయింది. కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం జరిగింది. అక్కడ ప్రకటించబడినప్పుడు కొంతమంది ఆకర్షితులై ప్రభువుని యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించిన తర్వాత వారిలో కొంచెం ప్రజ్ఞ కలిగిన వారిని, ఆత్మల భారం కలిగిన వారిని, ప్రార్థన పరులైనటువంటి వ్యక్తులను, నీతిగా పాలన చేయగల వ్యక్తులను, పెద్దలను అక్కడ ఏర్పాటు చేసి వారికి ఆ గుంపుని ఏ పట్టణంలో అయితే సువార్త ప్రకటించాడో ఆ పట్టణంలో ఏర్పడినటువంటి ఆ సమూహమునకు, ఆ గుంపుకి ఆ పెద్దను ఒకటి ఏర్పాటు చేసి మరలా తిరిగి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగా మొదటి మిషనరీ ప్రయాణంలో ఆ విధంగా కొన్ని సంఘాలు స్థాపించడం జరిగింది. ఆ తదుపరి రెండవ పర్యాయం మరలా ఆయన మిషనరీ ప్రయాణానికి బయలుదేరాడు. పౌలు, శీలతో ఇంకా కొద్దిమంది సహోదరులతో బయలుదేరి వెళ్ళారు. వెళ్ళినప్పుడు దేవుని సువార్త ప్రకటిస్తూ వెళ్తూ ఉండగా వీరు ఆసియాలో వచ్చారు. ఆసియాకు వచ్చినప్పుడు వారు దేవుని యొక్క వాక్యము చెప్పడానికి సిద్ధపడుతూ ఉండగా దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది అంట. దేవుని యొక్క వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ ఆటంకపరచడం ఏంటి? ఇది మనకు విచిత్రంగా అనిపించవచ్చు, విడ్డూరంగా అనిపించవచ్చు. గల కారణం ఏమిటో తెలుసండి. ఎందుకంటే కడుపు నిండిన వానికి ఎంత ఆహారం పెట్టినా, ఎంత విలువైన భోజ్యములు వారి ఎదుట పెట్టినా వారు దాన్ని స్వీకరించలేడండి. ఎందుకంటే వారి కడుపు నిండింది కాబట్టి. కానీ కడుపు నిండక ఆకలితో అలమటించుతున్న వారికి పచ్చడి మెతుకులు పెట్టినా కానీ, లేక పెట్ట మెతుకులుగా వాళ్ళు ఎదుట చిన్న మెతుకులు పరివేసినా సరే ఆవాగా అంటే ఆతులతో ఆ మెతుకులు తీసుకుని తింటూ ఉంటారు. ఆ మెతుకు యొక్క విలువను ఆ ఆకలితో ఉన్న వారికి మాత్రమే అర్థమైంది. కడుపు నిండిన వారికి ఏం అర్థమవుతుందని. అందుకని అక్కడ దేవుని యొక్క సువార్త ఆ ప్రాంతంలో ప్రకటించబడి ఉండటాన్ని బట్టి, అక్కడ వారికి బహుశా ఈ వాక్యముల గురించిన అవగాహన ఉండటాన్ని బట్టి కానీ, ఏదేమైనా కానీ పరిశుద్ధాత్మునికి సమస్తము తెలుసు కాబట్టి, ఆయన హృదయాంతరంగములను పరిశోధించేవారు కాబట్టి, మనుషుల యొక్క మనస్తత్వమును ఎరిగినవారు కాబట్టి, అక్కడ ఆ సువార్త లేక దేవుని యొక్క వాక్యము చెప్పుతూ ఉండగా దాన్ని చెప్పలేకుండా ఆటంకపరిచింది. గల కారణం ఏమిటంటే, ఇంకా ఆ ప్రాంతంలో వాక్యం చెప్పినా ప్రయోజనం లేదు.
ఎందుకంటే వాళ్ళ కడుపు నిండిపోయింది. వారు వాక్యం పట్ల అవగాహన కలిగి ఉన్నారేమో, లేక ఆ వాక్యం మీద వ్యతిరేకత కలిగి ఉన్నారేమో. ఏదేమైనా కానీ అక్కడ ఆటంకపరిచింది. సరే, దేవుడు పరిశుద్ధాత్మ ఆటంకపరుచున్నాన్ని బట్టి వారు ఏం చేశారంటే అక్కడ వాక్యం చెప్పకుండా వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశాల ద్వారా వెళ్ళారంట. ముసియా దగ్గర బితునియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారంట. అక్కడికి వెళ్ళినా కానీ యేసు యొక్క ఆత్మ అక్కడ వాళ్ళని వెళ్ళలేదంట. అక్కడ పరిశుద్ధాత్మ వెళ్ళనీయలేదు, ఇక్కడ యేసు యొక్క ఆత్మ వెళ్ళనీయలేదు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఎందుకు దేవుని ఆత్మ కూడా ఇలా పనిచేస్తుందా, యేసు యొక్క ఆత్మ కూడా ఇలా పనిచేస్తుందా అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది దైవజనులు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి వెళుతూ ఉంటుంటే కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి, కొన్ని అవరోధాలు ఎదురయ్యాయి. ఎందువలన ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఎందువలన అవరోధాలు వస్తున్నాయి అంటే దాని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దేశంలో ఒక ప్రముఖమైనటువంటి క్యాన్సర్ వైద్యుడు ఉన్నారంటండి. ఆయన పేరు డాక్టర్ మార్క్ అంటండి. ఆ వైద్యుడు మరి షికాగోలో ఉంటున్నాడు. ఆయన వేరే దేశంలో ఒక సన్మాన కార్యక్రమానికి మరి వెళ్ళవలసి ప్రయాణం అవుతూ ఉన్నారు. సరే, ఆయన విమానం ఎక్కి ఆ దేశం వెళ్ళాలని ఆయన ఆశించి విమానం ఎక్కాడు. సరే, విమానం ప్రయాణం వెళ్తూ ఉండగా హఠాత్తుగా వాతావరణంలో మార్పులు రావడం జరిగింది. తత్ఫలితముగా ఆయన చేరవలసినటువంటి ఆ గమ్యానికి చేరుకోకుండానే అత్యవసర పరిస్థితులలో దానికన్నా ముందుగానే అందుబాటులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనికి ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. సరే, అక్కడ దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అధికారులతో సంప్రదించి, అయ్యా నేను పలానా ఊరు వెళ్ళాలా, కాబట్టి అక్కడ నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఆ కార్యక్రమాలు నేను పొందుకోవాలా, కాబట్టి ఇంకో 4-5 గంటలు నేను వెళ్ళాలి, కాబట్టి నాకు అవకాశం ఇస్తే నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, నన్ను ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి మరి తీసుకుని వెళ్ళడానికి ఏదైనా వాహనాలు ఉన్నాయా అని సంప్రదించినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మీకు కావాలంటే కారు ఏర్పాటు చేస్తాము, కానీ ఇది ప్రతికూల పరిస్థితులు, భయంకరంగా తుఫాను వస్తుంది, భయంకరమైన వర్షం వస్తుంది, ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తూ ఉంది, పిడుగులు పడుతూ ఉన్నాయి. ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో మీరు కారులో వెళ్ళడం అంత మంచిది కాదు, చాలా ప్రమాదకరం అని చెప్పేసి అన్నారట. అయినప్పటికీ కూడా ఈయన ఈ డాక్టర్ గారు అన్నారట, లేదని నేను వెళ్ళవలసినది, కాబట్టి మీరు ఎక్కడో ఆ వాహనాన్ని మీరు అరేంజ్ చేస్తే నా తిప్పలయ్య నేను పడి నేను చేరుకోవాల్సిన గమ్యానికి వెళ్తాను అని చెప్పేసి ఆయన బయలుదేరాడంట. సరే అని చెప్పేసి డాక్టర్ గారు మొండిగా అడగడాన్ని బట్టి కాదన లేకుండా ఒక కారుని ఆ డాక్టర్ గారికి ప్రొవైడ్ చేశారు. సరే, డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు, ఈ డాక్టర్ గారు వెనకాల కూర్చొని వెళ్తూ ఉన్నారు. కొంత దూరం ప్రయాణం సాఫీగానే సాగింది. ఇంకా ఎల్లో కొద్దికి చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. భయంకరంగా మరి ఈదురుగాలులు వీలుతూ ఉన్నాయి, మరి పిడుగులు పడుతూ ఉన్నాయి, కుండపోతగా వర్షం కురుస్తూ ఉంది. కాబట్టి ముందుకు వెళ్ళడానికి అది అనువైనటువంటి పరిస్థితి కాదని ఆ డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ ఎరిగిన వారే ఆ విషయాన్ని డాక్టర్ గారు చెప్పారు. అయ్యా, ఇక మనం ముందుకు వెళ్ళడం అసంభవం, ఎందుకంటే మనం ఈ పల్లెటూరు, ఇది చాలా చిన్న విలేజ్ వచ్చింది, ఆ విలేజ్ దాటి వెళ్ళాలా, విలేజ్ దాటి వెళ్ళాలని కొంచెం అరణ్య ప్రాంతం ఉంది, కాబట్టి దాటి వెళ్ళాలంటే ఈ అరణ్యంలో మనం వెళ్తే ఏదైనా చెట్లు విరిగి మనమే పడినా లేక ఎప్పుడుకి పడినా మనం బతికి బతకట్టడం అనేది అసంభవం. కాబట్టి మీరేమనుకోకపోతే మనం ఇక్కడే ఉండడానికి ప్రయత్నం చేద్దాం అని చెప్పి వారు ఏం చేశారంటే ఆ పల్లెటూరులో ఆ కారు ఆగిపోయి వారు వెనక్కి తిప్పి అక్కడ ఎవరైనా సరే కొంచెం తలదాచుకోవడానికి అవకాశం ఇస్తారు ఎవరైనా చూస్తూ ఉండగా ఒక ఇల్లు కనపడిందంటండి. ఆ ఇల్లు కనపడినప్పుడు సరే అక్కడ లైట్ వెలుగుతూ ఉంది, సరే అక్కడికి వెళ్ళి అడుగు చూద్దాం,
కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత, వాతావరణం అనుకూలమైన తర్వాత, పరిస్థితి చల్లబడిన తర్వాత మనం వెళ్దాం అనుకొని వారు వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టినప్పుడు ఆ ఇంటిలో నుంచి ఒక ఇల్లాలు వచ్చి చూసిందనమాట. చెప్పారు వాళ్ళు, అమ్మ మేము ఇలాగా ఒక ఊరు ప్రయాణం చేయి వెళ్ళవలసి వచ్చింది, కానీ మార్గం మధ్యలో వచ్చిన పరిస్థితిని బట్టి ఆగిపోవాల్సి వచ్చింది. మరి మీరు అనుమతిస్తే కొంచెం రాత్రి తలదాచుకొని మరి వాతావరణం కనుక కొంచెం అనుకూలంగా ఉంటే వెళ్ళిపోతామని చెప్పి ఆ డాక్టర్ గారు ఆ ఇంటి ఇల్లాలని అడిగినప్పుడు ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆమె ప్రార్థన పరురాలు కాబట్టి ఆమె సరేనని చెప్పి వారెవరు ముక్కుమొహం తెలియకపోయినా, వారెవరో తనకి తెలియకపోయినా, కేవలం కష్టకాలంలో ఆ యొక్క పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితులలో తన దగ్గరికి రావడాన్ని బట్టి దేవుని బిడ్డగా దేవుని యొక్క ప్రేమను వాళ్ళకి పంచి తన ఇంట చేర్చుకొని మరి కలిసి వచ్చారు కదా అని చెప్పి మరి తుడుచుకోవడానికి ఒక టవలిచ్చి, ఆ తర్వాత వాతావరణం చల్లగా ఉంది కాబట్టి గబగబా వేడిగా కొంచెం టీ పెట్టి ఇచ్చింది. వారు ఎంతో మంచి చక్కగా ఇలాలో ప్రేమ చూపించి ఆ విధంగా సహాయం చేయడాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో సంతోషించి వారు తలలు తుడుచుకున్నారు. ఆ తర్వాత ఆమె తీసుకొని వచ్చినటువంటి ఆ టీ తాగుతూ చూస్తున్నారు వాతావరణం అనుకూలంగా ఉంటుందేమో కాబట్టి కొంచెం తగ్గితే, వర్షం తగ్గుముఖం పడితే వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ అంతకంతకు ఆ వర్షం ఉధృతంగా కురుస్తూ ఉంది, భయంకరమైనటువంటి తుఫాన్లాగా మారిపోయింది. అందువలన వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది గమనించినట్టు ఆ ఇల్లాలు అంది కదా, అయ్యలారా మరి ఈ రాత్రి ఎట్లాగో మీరు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి మీరేమనుకోకపోతే మీరు ఇక్కడే రాత్రికి ఉండండి, మీకు నేను భోజనం సిద్ధపరుస్తాను. కాబట్టి ఈ రాత్రి మీరు భోజనం చేసి మీరు విశ్రాంతి తీసుకొని ఈలోపు మీ తడిచిపోయిన బట్టలు మార్చుకొని రండి. నేను 7:15 కల్లా మీకు నేను భోజనాన్ని సిద్ధం చేస్తాను. ఎందుకంటే నేను ప్రార్థన చేసుకోవాలి, నేను ప్రార్థన సమయం అయింది. 7:15 తర్వాత మీకు నేను భోజనం సిద్ధపరుస్తానని చెప్పినప్పుడు వాళ్ళు సరిగ్గా ఏం చేస్తారు, పరిస్థితి అలా ఉంది కాబట్టి కాదనలేక ఇంకా అక్కడే ఉండిపోయారు. సరే ఈమె వెళ్ళి తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంది. అప్పటికే 6 అయిపోయింది, 6:30 అవుతుంది, 6:45 అవుతుంది. ఆ తలుపు తెరవకుండా ఇక లోపలే ఉంది. వీళ్ళేమో తమ తెచ్చుకున్నటువంటి వస్త్రాలు మార్చుకొని బయట వరండాలో కూర్చొని ఆ డ్రైవర్ గారు ఈ డాక్టర్ గారు మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే ఈ డాక్టర్ గారికి టైం అవుతుంది కదా, ఇంకా ఏమి బయటికి రావట్లేదు ఏమిటి అని చెప్పేసి కొంచెం చొరవ తీసుకొని ఆమె ప్రార్థన చేస్తున్నటువంటి గది యొక్క తలుపుని కొంచెం ముందుకు తొంగి చూసినప్పుడు ఒక 15 సంవత్సరాల బాలుడు ఆ మంచం మీద పన్నుకొని ఉన్నాడు. ఆ పిల్లవాడు ప్రక్కన ఈ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది, చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ పిల్లవాడు ఎంతో ఆయాసంతో ఉక్కిరి అవుతున్నాడు. అంటే ఆయన యొక్క ఈ ఎద ఎగిరెగిరి పడుతూ ఉంది, అది డొక్కలు ఎగిరెగిరి పడుతూ ఉన్నాయి. కాబట్టి శ్వాస పీల్చుకోవడానికి కష్టపడిపోతూ ఉన్నాడు. అది చూశాడన్నమాట. చూసి ఏమిటి ఆ పిల్లవాడు అలాగా ఉంటే ఈమె ఏంటి ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంది, పిల్లలు చాలా కష్టంగా ఉంది కదా, ఎవరో ఒక డాక్టర్ని పిలిపించి చూపించవచ్చు కదా అని చెప్పేసి కొంచెం ధైర్యం చేసి ఆమెను పలకరించాడు. అమ్మా ఏంటమ్మా ఈ బాబు ఏంటి ఇలా ఉన్నారు, బాబు ఎవరు ఏంటంటే చెప్పింది. అయ్యా ఈ బాబు నా కొడుకేనయ్యా, గత 5 సంవత్సరాల క్రితం ఈ బాబుకి క్యాన్సర్ వచ్చింది. కాబట్టి క్యాన్సర్ వచ్చి చావు బ్రతుకుల మధ్య ఉంటే ఈ బాబుకి వైద్యం చేయించుకోవడానికి నాకు అంత ఆర్థిక స్తోమత లేదు. కొంతమంది డాక్టర్లను సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చిన సూచన ఏంటంటే షికాగో ప్రాంతంలో ఒక డాక్టర్ మార్క్ అనే ఆయన ఉంటారు. ఆయన ఈ క్యాన్సర్ దాని మీద చాలా నిపుణులు కలిగినటువంటి డాక్టర్ గారు. కాబట్టి ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకువెళ్తే మీ బాబు బాగుపడతాడేమోనమ్మా అని సలహా ఇచ్చారు. కానీ నేను ఆ డాక్టర్ గారి దగ్గరికి ఈ పిల్లవాడిని తీసుకునేంత ఆర్థిక స్తోమత నాకు లేదు.
నాకు వెళ్ళడానికి నాకు వేరే ఆధారం లేదు. కాబట్టి నాకు ఉన్నది ఒక ఆధారం ఏంటంటే నా దేవుడే. నా దేవుడికే ప్రార్థన చేసుకుంటున్నాను. కాబట్టి ప్రభువా, నా బిడ్డను బ్రతికించు నాయనా, నీకు అసాధ్యమని ఏది లేదు. నా బిడ్డను బ్రతికించు, లేదా డాక్టర్ దగ్గరికైనా తీసుకుని వెళ్ళు అని ప్రార్థన చేసుకుంటున్నానయ్యా. కాబట్టి అని చెప్పేసి అన్నప్పుడు ఆ డాక్టర్ గారు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈయనకి అసలు కొంచెం దేవుడంటే ఆయనకి నమ్మకం లేదు. ఎందుకంటే చదివేసిన ఏదంటే చూసారని సామెత ఉంది, చదివేడు చదివితే ఉన్నమతి పోయిద్దని. కాబట్టి ప్రసంగిలో ఉంది అధిక విద్య ఆయాసకరం అని చెప్పేసేసి. కాబట్టి చదువు ఉంది కాబట్టి సైన్స్ దేవుడు ఈ రెండింటికి పొర చూపదు. కాబట్టి మరి సైన్స్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, కాబట్టి ఈ సైన్స్ నమ్ముకున్న వాళ్ళు, ఈ శాస్త్రాన్ని నమ్ముకున్న వాళ్ళు దేవుడు లేడు అని చెప్పేసి వాదిస్తూ ఉంటారు. అదే కోవకు చెందినటువంటి వాడు ఈ డాక్టర్ మార్క్. కాబట్టి ఆమె చెప్పిన మాటలకి ఆయన చాలా అవాక్కైపోయారు. ఒకే ఒక మాట అన్నాడు, అమ్మా నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అమ్మా. నేను ఇంతవరకు ఎవరి దేవుడు నేను నమ్మను. ఎవరిలా ప్రార్థన చేసుకుంటున్నా, ఈ కేంద్రమైన కార్యక్రమం చేస్తున్నా కానీ హేళన చేస్తుంటాను. ఏమిటి ఇలా మూఢనమ్మకం, ఏమిటి ఇలా మూఢభక్తి. మరి ఇంత శాస్త్రం అభివృద్ధి చెందుతూ ఉంది, వైద్యము అభివృద్ధి అందుబాటులోకి వస్తూ ఉంది. మరి రకరకాలైన మందులకు, మరి రోగాలకు మందులు కనుగొనబడుతూ ఉన్నాయి. ఇంకా వాళ్ళు మూఢాచారాలతో మూఢభక్తి చేస్తున్నారని చెప్పేసి నా మనసులో అనుకొని ఇటువంటి భక్తి చేస్తున్న వాడిని నా మనసులో చిన్న చూపు చూస్తుండేవాడమ్మా. కానీ ఈరోజు నువ్వు చేస్తున్న ఈ ప్రార్థన, నీ భక్తిని చూసేపటికల్లా నిజంగా నేను ఆ దేవునికి సెల్యూట్ చేయాల్సి వచ్చిందమ్మా అన్నాను. అదేంటండి, ఏమిటి అలా అంటున్నారు? ఏమిటంటే అప్పుడు చెప్పాడంట ఆయన ఏమనంటే, అమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ కొడుకుని ఏ డాక్టర్ దగ్గరకో తీసుకెళ్ళాలనుకుంటున్నావే, ఆ డాక్టర్ ఎవరో కదమ్మా, నేనే డాక్టర్ అన్నాడట. దేవుడి పైన కలుగును గాక. ఎందుకంటే నేను వేరే ఈ సమయం కల్లా నేను వేరే పట్టణంలో నాకు సన్మాన కార్యక్రమం ఉంది, అందుకే నేను ప్రయాణం వస్తున్నాను. కాబట్టి నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించి నా ప్రయాణానికి ఆటం కలిగించి, ఈ తుఫాను పంపించి, ఈ ఉరుములు మెరుపులు పిడుగులు పంపించి నా ప్రయాణానికి అవరోధం కల్పించి నువ్వు రాలేని స్థితిలో ఉండగా ఎక్కడో ఉన్నటువంటి నన్నే ఇంత పెద్ద డాక్టర్గా పిలువబడుతూ నా నా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు, పరిగాపులు పడుతూ ఉండేవాళ్ళు. ఒక్కో తడవ వాళ్ళకి ఇవ్వడానికి 2-3 నెలలు, ఒక్కో తడవ సంవత్సరాలు పట్టేది. కానీ అటువంటిది నేనే స్వయంగా నీ కాళ్ళ దగ్గరికి తీసుకునేట్టు చేసాడమ్మా నీ దేవుడు. ఆ డాక్టర్ ఎవరు కాదు, నేనే నమ్మన్నానంట. దేవుడు మహిమ కలుగును గాక. నిజమే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సేవిస్తున్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడు ఎప్పుడు ఎలా చేస్తాడో మనకైతే తెలియదు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఒకటే ఏంటంటే, ఆనాడు పౌలు శీలలు అక్కడ సువార్త ప్రకటిస్తే వద్దు అన్నాడు దేవుడు. సరే ఆ రాత్రి అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఆ రాత్రి మాసిదోనియా వారు కనబడి, ఆ అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ మాసిదోనియా వారు కనబడి మీరు వచ్చి మాకు సహాయం చేయమని వేడుకున్నట్లుగా ఆ రాత్రి కలలో 16వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తున్నాం అన్నమాట. అంటే పౌలు శీలలు సువార్త ప్రకటించడానికి వెళుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు యేసు యొక్క ఆత్మ వారిని ఆటంకపరచగల ఉద్దేశం ఏమిటో తెలుసా? ఇదిగో అవసరతలో ఉన్నవారు ఉన్నారు, అక్కరలో ఉన్నవారు ఉన్నారు. అటువంటి వారిని ఆదుకోవడానికి, అటువంటి వారికి రక్షణ సువార్త ప్రకటించడానికి, అటువంటి వారి జీవితాన్ని ప్రభావితం చేయడానికి, వారిని సహాయం చేయడానికి దేవుడు చూస్తున్న దేవుడు కాబట్టి, సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి, ఎవరు ఏ సమస్యతో ఉన్నారో, ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారో ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు ఎలా ఏ విధముగా నీకు సహాయం పంపాలో ఆయన తెలుసు
కాబట్టి ఆనాడు ఆ ఫిలిప్పి పట్టణంలో ఉన్న మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ రాత్రి ఆ కళల ద్వారా దేవుడు పౌలుకి కనపరిచాడు. వెంటనే పౌలు తెల్లాలేసి ఇక మనము బితునియ వెళ్ళాల్సిన పని లేదు, గలతీయ వెళ్ళాల్సిన పని లేదు, ఇంకెక్కడికి వెళ్ళొద్దు, తిన్నగా మనం మాసిదోనియాకి వెళ్దామని వాళ్ళు మాసిదోనియాకి వచ్చిన తర్వాత మనం తెలిసిన వృత్తాంతం అంతా కూడా ఆ 16వ అధ్యాయంలో అక్కడ తూయితేర పట్టణస్థురాలైనటువంటి లూదియా హృదయాన్ని దేవుడు తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఓదనలు కూడా అమ్ముకున్నటువంటి ఆ స్త్రీని దేవుడు దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. వ్యాపారస్తురాలైనటువంటి ఆ స్త్రీని దేవుడు దర్శించినట్లుగా ఆమె హృదయం తెరవబడింది. ఆమె ఇంటి వారు కూడా రక్షణ పొందుకున్నారు. అలాగే ఒక చిన్నది కూతోను అనేటువంటి దెయ్యం పెట్టిన చిన్నది అక్కడ కొంతమంది వారి చేత అంటే ఆ దెయ్యం చేత కొంతమంది పోషించబడుతున్నారు. ఆమెను ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు. ఆమె ద్వారా లబ్ధి పొందుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ చిన్నది ఆ దెయ్యం పట్టి శకునములు చెప్తూ ఉండడాన్ని బట్టి దాని ద్వారా లబ్ధి పొందుకుంటున్నారు. కాబట్టి ఆ చిన్న దానిలో ఉన్నటువంటి దెయ్యాన్ని వెళ్ళగొచ్చారు. అక్కడ ఉన్న ప్రజలు ఆ పౌలు శిలను వచ్చి చెరసాలలో వేస్తే ఆ పౌలు శిలలో అంత బాధపడుతూ శ్రమ అనుభవిస్తూ కూడా వారు దేవుడు స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. వారు చేస్తున్న పని ఏంటంటే లోకం దృష్టిలో నిజమే, ఎందుకంటే ఈ యొక్క దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క సువార్త ఈ లోకానికి వెరితనమే. కానీ రక్షింపబడుతున్నటువంటి నీకు నాకు దేవుని శక్తి అన్నది. కాబట్టి వెరితనంగా కనిపించింది అన్నాడు ప్రజలు. వారిని చేసిన కార్యాలు చూసి ఆ వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాకుండా ఆ చిన్నదానిలో ఉన్న దెయ్యాన్ని కూడా వెళ్ళగొట్టడాన్ని బట్టి వారందరూ కూడా దాని ద్వారా లాభం పొందుకుంటున్నటువంటి వారు తిరగబడి పౌలు శిలకు వచ్చి చెరసాలలో పడవేశారు. ఆ చెరసాల వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. చెరసాల పునాదులు కదిలించబడ్డాయి, బంధకాలు ఊడిపడ్డాయి, తలుపులు తెరవబడ్డాయి. వారందరూ బయటకు వచ్చి ఒక పౌలు శిలలో ఉన్నటువంటి మిగతా ఖైదీలందరూ కూడా అక్కడ వచ్చి ప్రార్థన చేసుకుంటుండగా చెరసాల అధికారి వచ్చాడు, చూశాడు, పరిస్థితి గమనించాడు, తను చంపుకోవడానికి ప్రయత్నం చేశాడు. పౌలు అన్నాడు కదా, నువ్వు చంపుకోవాల్సిన పని లేదయ్యా, నువ్వు కంగారు పడవద్దు, మేము ఇక్కడే ఉన్నామని చెప్పి ఆ జైలు అధికారిని ధైర్యపరిచాడు. ఆ విధముగా ఆ అద్భుతమైన కార్యాన్ని కనులారా చూసినటువంటి జైలు అధికారి అనుకున్నాడు కదా, నిజమే వీళ్ళు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. అందుకని అంటాడు కదా, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి, అయ్యలారా రక్షణ పొందుకొని నేనేం చేయాలి, ఇంత గొప్ప రక్షణను నేను ఇంతవరకు అల్లారా చూడలేదు, ఇంత గొప్ప రక్షణ ఉండదనే విషయం కూడా నాకు తెలియదు, నేను ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాను, కాబట్టి నేనేం చేయాలి అని అన్నప్పుడు అప్పుడు పౌలు శీలన్నాడు కదా, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షింపబడదురు అని. ఆ రాత్రి జైలధికారి అలాగే వారి కుటుంబం అంతా కూడా రక్షణ పొందుకుంది. ఈ విధముగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ పౌలు శీలలు ఈ ఫిలిప్పి పట్టణంలో గొప్ప పరిచయం చేశారు. క్రీస్తు శకం 51వ సంవత్సరంలో ఆ ప్రాంతమునకు వచ్చి దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది ఆ సువార్తకు ఆకర్షితులై రక్షింపబడిన వారై ఒక చిన్న గుంపుగా కూడుకొని ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నారు. సరే కాలగమనాన పౌలు యొక్క ఉద్దేశం అక్కడ మరి ఆ సంఘమును స్థాపించడం, ఎవరైనా ఒక వ్యక్తికి దానిని అప్పచెప్పి అక్కడి నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం ఆయన ఆనవాయితీ కాబట్టి ఆ పట్టణం విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన 10 సంవత్సరాలకి ఆ పట్టణానికి ఆయన ఒక పత్రిక రాసి పంపిస్తూ ఉన్నారు. అనగా 51లో క్రీస్తు శకం 51లో అక్కడ సంఘము కట్టబడింది. కట్టిన తర్వాత అక్కడ ఒక గుంపుకి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఆ నాయకునికి ఆ బాధ్యత అప్పచెప్పి అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన 10 సంవత్సరాల తర్వాత రోమా చెరసాలలో ఉన్న కాలమున పౌలు చెరసాలలో ఉన్నాడని తమ ఆ ఆధ్యాత్మిక గురువు ఈనాడు కష్టములో ఉన్నాడు, రోమా పరివారంతో ఆ యొక్క రోమా చెరసాలలో ఆయన కారాగారంలో ఉన్నాడు తెలుసుకొని పౌలుని దర్శించడానికి
ఎపఫ్రాని పంపించి మరి ఆయన గురించి ఎపఫ్రోదితు అనేటువంటి వాడిని పంపించి ఆయన క్షేమ సమాచారం తెలుసుకోవడానికి ఎపఫ్రోదితుని పంపించడం జరిగింది. కాబట్టి పౌలు వారు చూపించిన ప్రేమను, వాళ్ళ ఆదరణను బట్టి సంతోషించి అప్పుడు ఈ పత్రిక రాసి ఎవరైతే తను చూడవలసి ఉన్నారో వారి చేతికి ఆ పత్రికను అప్పగించి దాన్ని తీసుకుని వెళ్ళి మీ పట్టణస్తులకు దాన్ని చదివి వినిపించమని పంపించడం జరిగింది. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రికని చెరపత్రిక అని కూడా అంటారు. అంటే పౌలు క్రీస్తు నిమిత్తమై, క్రీస్తు సువార్త నిమిత్తమై చెరసాలలో బందీగా ఉన్న కాలంలో 4 పత్రికలు రాసి ఉన్నారు. ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక, రెండవది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, మూడవది కొలస్సీలకు రాసిన పత్రిక, నాలుగవది ఫిలోమోనుకు రాసిన పత్రిక. కాబట్టి ఇవి చెరపత్రికలు అంటారు. కాబట్టి ఆ చెరపత్రికలో ఒక పత్రిక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్పిన ఆ మాటల యొక్క అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. రండి వాక్య భాగంలోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచనాల నుండి కొన్ని విషయాల్ని మనం నేర్చుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి. ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవాడుటకు ఒకటి, రెండవది మీ ప్రేమ తెలివితోనూ, మూడవది సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై. అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి? వారు బీదలైనప్పటికీ కూడా ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి సంఘం పేద సంఘమైనప్పటికీ కూడా ఎంతో దాతృత్వం కలిగినటువంటి సంఘముగా, కష్టకాలంలో ఉన్నవాడిని ఆడుకునేటువంటి తత్వం కలిగినటువంటి, మంచి మనస్తత్వం కలిగినటువంటి సంఘ బిడ్డలుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈ లాక్డౌన్ వలన ఇంకా రోజులు పొడిగింపబడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఇది లాక్డౌన్ ఎత్తివేస్తారో తెలియని పరిస్థితి. ఎక్కడికక్కడే అన్ని విషయాలు కూడా, అన్ని రంగాలు కూడా స్తంభించిపోయినాయి. ఇటువంటి పరిస్థితులలో ఎన్నో శ్రమలలో, బాధలలో, ఇబ్బందులలో, బంధకాలలో, నిర్బంధంగా మరి గృహాలలో ఉంచిన వారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారి పట్ల మనకి ఎటువంటి ప్రేమను చూపిస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందామా? మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు, మనం శ్రేష్టమైన కార్యములను వివేచించే వారంగా మనం ఉండాలి. అంటే ఆ కార్యములను, అంటే మనం ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే సమాజానికి హితవుగా ఉంటుంది, ఏది చేస్తే ప్రజలకు నెమ్మది కలుగుతుంది, ఏ పని చేస్తే వాళ్ళకు సంతోషం కలుగుతుంది అనేటువంటిది ఆధ్యాత్మిక కోణంలో మనము ఆలోచన కలిగిన వారముగా ఉంటూ మరి ఆ విధమైనటువంటి ఆ శ్రేష్టమైన కార్యములను వివేచించేటువంటి మనస్సు నీకు నాకు కావాలి. దాని నిమిత్తమై మనం దేవుని వేడుకోవాలి. చూడండి, ఇక్కడ 2వ అధ్యాయంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటున్నాడు 4వ వచనంలో, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మీలో ప్రతివాడు తన సొంత కార్యములనే కాక ఇతరుల యొక్క కార్యములు కూడా మనం చూడాలి. ఆ జ్ఞానం మనకు కావాలి. ఆ మంచి చెడులను ఎరిగే మనసే వివేచన కలిగిన హృదయం. కాబట్టి ఆ వివేచన అనేది మనకు ఉండాలి. ఆ విచక్షణ జ్ఞానం అనేది మనకు ఉండాలి. మరి ఎంతవరకు మనమే అన్నట్లుగా ఈ స్వార్థపూరితమైనటువంటి మనసుతో ఈ ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేము. మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అంటే మనకు విశాలమైన దృక్పథం మనకు ఉండాలి. కాబట్టి మన సొంత కార్యములే కాక ఇతరుల కార్యములను కూడా మనము చూచేవారంగా మనం ఉండాలి. అందుకని యాకోబు భక్తుడు అంటాడు కదా,
ఒక మాటను మనం చూసినట్లయితే యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనములో, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయువానికి పాపము కలుగును అని రాయబడింది. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగును. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అభివృద్ధి చెందాలి అంటే అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఏ విధంగా అభివృద్ధి చెందాలి? ఆధ్యాత్మికంగాను, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆయుష్పరంగా మనం అభివృద్ధి చెందాలి. కానీ అభివృద్ధి చెందలేకుండా కారణం ఏంటో తెలుసని, మనం ఇతరుల గురించి మనం ఆలోచన లేకుండా మన స్వార్థ నిర్ణయాలతో, స్వార్థ పరాయణత్వం అంటే మనమే కలిగి ఉండటాన్ని బట్టి మనము అభివృద్ధి చెందలేకపోతున్నాం. కాబట్టి మన సొంత కార్యాలే కాదు, పరుల పట్ల కూడా కార్యం చేసే వారంగా మనం ఉండాలి. కష్టకాలంలో ఉన్నటువంటి ఒకప్పుడు ఫిలిప్పి పట్టణంలో ఈ మహాదేవుని యొక్క సువార్త ఎరగక, రక్షణ భాగ్యం పొందుకోక, అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆయుష్పరంగా క్షీణదశలో ఉన్నటువంటి ఆ పట్టణము పట్ల దేవుడు దయగలిగిన వాడై, ప్రేమ కలిగిన వాడై ఆ పట్టణస్తులు నశించడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఎక్కడెక్కడో సువార్త ప్రకటించాలని నడుము కట్టుకొని, కంకణం కట్టుకొని తిరుగుతూ ప్రయాసపడుతున్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పౌలుని, శీలను, ఆ సువార్థికులను ఆటంకపరిచి వారిని అక్కడ నుండి అగ్నిలోకి వెళ్ళనీయకుండా వాళ్ళ యొక్క మనసు ఇటువైపు మరల్చి ఈ ప్రాంతానికి అనగా ఆ మాసిదోనియా, ఆ ఫిలిప్పి ప్రాంతానికి దేవుడు తీసుకొని వచ్చి అక్కడ ప్రజలకు రక్షణ సువార్త ప్రకటించి వారిని ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడేటట్లుగా దేవుడు సహాయం చేసినందుకు తమలంతగా ఆధ్యాత్మికంగా బలపరిచినటువంటి నాయకుడు ఈరోజు కష్టాల్లో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, బంధకంలో ఉన్నాడు, నిర్బంధంలో ఉన్నాడు. కాబట్టి ఆయనకి మనం బాసటగా ఉందాం. కాబట్టి ఆయనకి భరోసాను మనం ఇద్దామనే ఉద్దేశంతో ఆ చిన్న పట్టణం తమకున్నటువంటి వాటిని తీసుకొని చూడండి. ఆ పట్టణం ఆ సంగతులు చూసిన దాతృత్వం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తామని చూడండి. అక్కడ 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగినది, మీరు పంపిన వస్తువులు ఎపోఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగములై ఉన్నవి అని చెప్పేసి అంటున్నారు. మీరు పంపిన వస్తువులు ఎపోఫ్రోదితు వలన పుచ్చుకున్నాను. అవి ఎలాంటి అంట? మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమైనవి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు నేను చేసేటువంటి మనం చేసే కార్యాలు దేవుని దృష్టికి ఎలా ఉండాలన్నమాట? అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగముగా ఉండాలి. అప్పుడే దేవుడు మన అవసరము తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో మన ప్రతి అవసరతలను తీరుస్తాడనటలో ఏమాత్రం సందేహం లేదండి. కాబట్టి ఇక్కడ ఈ 1వ అధ్యాయం 9వ వచనంలో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు అన్నట్లుగాను, ఆ తర్వాత 2వది మీ ప్రేమ తెలివితో, ఈ ప్రేమను కూడా ఎలా పంచాలని, ఎవరు పడితే ప్రేమించామనుకోండి, ఎవరు పడితే ప్రేమను చూపించామనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారండి. ఏమిటే మాట? మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాలుతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. పరిశుద్ధమైనది, విలువైనది, అమూల్యమైనది, కాబట్టి శ్రేష్టమైనది ఏదైనా సరే నువ్వు ప్రేమతో నువ్వు ఇవ్వాలని
నీకు ఆ ప్రేమ కలిగిన మనస్సు ఉండి ఎవరి పెట్టాలకి ఇచ్చేసావు అనుకోండి, ఈ పందుల ఎదుట, ఈ కుక్కల ఎదుట నీవు వాటిని ఇచ్చేస్తూ ఉన్నావే అనుకోండి, వారికి దాని విలువ తెలియదు అంటారు. అంటే దానికి భావం ఏమిటి? ఆ విలువ తెలియని వాళ్ళకి సహాయం చేయడం కన్నా మనం చేసిన సహాయం యొక్క విలువను గుర్తించిన వారికి చేస్తేనే మనకు ప్రయోజనం, మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మనం చేస్తున్న ప్రతిదీ ధర్మము కానివ్వండి, దానము కానివ్వండి, ఒక తాగుబోతుడికి ఇచ్చామనుకోండి, వారు వచ్చి అడుగుతున్నారు, అయ్యా బాబు సహాయం చేయాలన్నాడు, సరే వారికి ఇచ్చాం. వారు ఇస్తే వారేం చేస్తున్నాడు, దాన్ని తన కుటుంబ పోషణ కోసము, తన ఉదర పోషణ కోసం కాకుండా వారు ఆ సారే కొట్టులోకి వెళ్ళిపోయి మనం ఇచ్చిన మన కష్టార్జితాన్ని, మనం ఇచ్చిన ఎంతో ప్రయాసపడడం, కష్టపడడం, లేక ప్రార్థన చేయగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ రూపాయిని మనం వారు ఏం చేస్తున్నాడు, దాని విలువను గుర్తించకుండా దాన్ని తీసుకుని వెళ్ళి సారే కొట్లో పెట్టి తాగి తందనాలు ఆడుతూ ఉంటుంటే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? ఎంతోమంది గుక్కుడు నీళ్ళు దొరకక, పచ్చడి అన్నం దొరకక ఎంతో అల్లాడిపోతున్నటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. అవసరతలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఎవరైనా ఒక దాత చిన్న సహాయం చేస్తే చాలు అని ఆశతో ఎదురు చూసేవాళ్ళు ఉన్నారని, అటువంటి వారికి దాని విలువను, ఆ ఆహారం యొక్క విలువను, మనం చేసే దానం యొక్క విలువను, మన మనస్సును, మన ప్రేమను అర్థం చేసుకునే మనస్తత్వం కలిగిన వారికి మనం ఏం చేసినా అది ప్రయోజనకరంగా ఉంటుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. అంతేగాని ఇక దేవుని కదా అని చెప్పేసి ఎలా పడితే అలా చేస్తున్నాం అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకని మీ ప్రేమ ఎలా ఉండాలట? తెలివితో ఉండాలి. మీ ప్రేమ ఎలా ఉండాలి? తెలివితో ఉండాలి, తెలివితో ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ప్రేమ ఎప్పుడు కూడా తెలివి కలిగి ఉండాలి. అంటే మనం చేసే ప్రతి పని కూడా తెలివితో చేయాలి. ఎలా పడితే అలాగా చేయమాకండి, ఎలా పడితే అలా సహాయం చేయవద్దు. వారు యోగ్యులా కాదా, వాళ్ళ అవసరతలో ఉన్నారా లేదా, వారికి అది మనం పంపించుతున్న సహాయం వారికి వాళ్ళ కుటుంబానికి చేరుతుందా లేదా, ఈ విధంగా అన్ని కోణాల్లో కూడా మనం ఆలోచన చేసి అటువంటి వారికి మనం సహాయం చేస్తే కనుక దాన్ని తప్పకుండా ప్రతిఫలం వారు పొందుకొని వాళ్ళందరూ తృప్తిపడి ఒక్క మాట అంటే చాలు, దేవుడు నువ్వు దీవించును గాక అని వారు సంతోషంతో దాని విలువను గుర్తించి సహాయం చేసినటువంటి ఆ వ్యక్తిని గురించి ఒక చిన్న మొక్క చెప్తే చాలండి, వారి జీవితాల్లో ఆశీర్వదించబడతాయి, వారి కుటుంబాలు దీవించబడతాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అవసరతలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతికూల పరిస్థితులు వచ్చిన ఆ డాక్టర్ గారి యొక్క ఆమె డాక్టర్ అనే విషయం తెలియదు ఆ ఇంటి వాళ్ళకి. ఆయన వేరే చోటుకి వెళ్తున్నాడు తెలియదు, కానీ మార్గం మధ్యలో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడని ప్రేమతో తెలివితో ఆమె అంత జ్ఞానంగా లేదని ప్రేమతో చేర్చుకొని వాళ్ళకి సపర్యలు చేసింది. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో అసలు తన కోసమే ఆ డాక్టర్ని మరి అక్కడికి వెళ్ళకుండా వాతావరణం మార్పు తీసుకుని వచ్చి ఆ ఉపద్రవం తీసుకుని వచ్చి తిన్నగా తన ఇంటికే తీసుకుని వచ్చాడనే విషయం ఆ తర్వాత ఆమెకు అర్థమయ్యింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, మనం చేస్తున్నది ప్రేమతో చేస్తున్న దాన్ని కొంచెం దానికి తెలివి కూడా ఉపయోగించి చేయాలి. తెలివి తక్కువతో మనం ఎంత ప్రేమ చూపించినా దాని విలువ గుర్తించలేనటువంటి కొంతమంది ఉంటారు. తత్ఫలితంగా ఏమైపోతుందంటే మనం చూపించిన ప్రేమ వ్యర్థమైపోతుంటుంది. అందుకని అటువంటి వారి విషయంలో అంటే దేవుడు తన సహోదరుల పట్ల, తోటి సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండమన్నాడు కదా, కాబట్టి ఉండడం మంచిదే. కానీ ఆ ప్రేమ కూడా ఎలా ఉండాలట? తెలివితో ఉండాలట ప్రేమ. కాబట్టి ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందయా అంటే దేవుని దగ్గరే దొరికింది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి ఈవిని, ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర పెట్టి ప్రార్థన పూర్వకంగా, ప్రభువా నా మటుకు నాకు సమృద్ధిని జీవనం ఇచ్చావు,
నా జీవనమునకు, నా కుటుంబ పోషణకు కావాల్సినవి ఇచ్చావు. కాబట్టి నాకు ఇచ్చిన ఈ సమృద్ధుల నుండి అవసరతలో ఉన్న వారికి కొంత సహాయం చేయాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఆ అవసరతలో ఉన్నవారిని గుర్తించడంలో, నా ప్రేమను వారి పంచి విషయంలో ఎలా వారి గ్రహించాలో, అది ఆ ప్రేమను పొందుకునే అర్హత కలిగిన వారు ఎవరు తెలుసుకునే జ్ఞానం నాకు దయచేయమని దేవుడిని అడిగితే తప్పకుండా దేవుడు అతి జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి మనం మొదటిగా మనం చదువుకున్నాం, మనం చేసే శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. రెండవది, మన ప్రేమను తెలివితో ఉపయోగించాలి. ఆ తర్వాత మూడవది ఏంటంటే సకల విధములైన అనుభవంతో కూడిన దై ఉండాలి. అంటే అనుభవంతో కూడిన దై ఉండాలి. కొంతమంది అనుభవం తెలియదు, ఆవేశం ఎక్కువ, అనర్థాలు కొని తెచ్చుకోవడం ఇంకా ఎక్కువ. కాబట్టి దేవుడి పని చేసేటప్పుడు క్షణిక ఆవేశాలకు తావికూడదు, ఉద్రేకాలకు తావివ్వకూడదు. ప్రతిదీ కూడా అనుభవపూర్వకముగా మన జీవితంలో మనం పొందుకున్న ఆ అనుభవాలను ఒకంత రంగరించి, ఆ అనుభవాలను మనం గ్రహించిన వాళ్ళమై, మనకు తెలుసు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయా పరిస్థితుల నుండి, ఆయా సందర్భాల నుండి, ఆయా సమస్యల నుండి, ఆ బాధల నుండి, ఆ బలహీనతల నుండి ఏదో ఒక రీతిగా దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఈ మహాదేవునికి మహద్భాగ్యం మనకు దొరికింది. కాబట్టి మనం పడిన ఆ అనుభవాలను చూశారు, ఆ కష్టాలను చూశారు, ఆ శ్రమలను చూశారు. వాటిని మనం ఒకంత జ్ఞాపకం చేసుకునే వారని మనం ఉండాలి. అపోస్తలుడైన పౌలు తాను పడినటువంటి తన అనుభవాన్ని గురించిన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తాను ఎంత కష్టపడ్డాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 23వ వచనము నుండి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివారి వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకరి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్ని జనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములలో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరముతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబడితోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకం ఉన్నాయి. పౌలు వలె అన్ని అనుభవాలు మనలో లేకపోయినా ఎంతో కొంత కొన్ని అనుభవాలు మనకు ఉన్నాయి. పచ్చులతోనూ, జాగ్రత్తలతోనూ, కష్టములతోనూ, తోటి సహోదరులతోనూ, అన్ని జనులతోనూ, మన ఇరుగు పొరుగు వారితోనూ, మరి తరచుగా ఉపవాసాలతోనూ, లేక చాలని జీవితములతోనూ, పూట గడవని పరిస్థితులతోనూ ఎన్నో అనుభవాలు మనం కూడా పొందుకొని ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు లేకుండా లేదు. ఎందుకంటే మన జీవితమే ఒక అనుభవం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, వాటిని మనం జ్ఞాపకం చేసుకొని ఆ సకల విధమైన ఆ అనుభవ జ్ఞానముతో మనం ఏం చేయాలంటే మనం ఇంకా అభివృద్ధి చెందాలి. ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క పాఠాన్ని మనకి నేర్పించేదిగా ఉండాలి. ఈ అనుభవం మనలను ప్రభు దగ్గరికి ఇంకా
దగ్గరికి సమీపస్తులుగా చేసేదిగా ఉండాలి. అంతేగాని కొన్ని లోక సంబంధమైన అనుభవాలు మన జీవితంలో ఎదురైనప్పుడు ఏం చేస్తుందంటే దేవునికి సన్నిధి నుంచి మనం దూరం చేసేస్తుంటాయి. అల్లరితో కూడిన నాటపాటలు కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, లేక ఇతరమైనటువంటి పాపకార్యాలు కావచ్చు. ఈ శరీరంతో చేసే ఈ అనుభవాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాయంటే దేవునికి సన్నిధి నుంచి మళ్ళీ దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నాయి. అందుకని మనం అంతకంతకు అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఈ అనుభవ జ్ఞానము సరైన విధానంలో దేవుడి కొరకు వినియోగించుకోకపోవడాన్ని బట్టి, మనం ఆత్మీయంగా ఎదుగుదల కొరకై వీటిని ఒక సాధనములుగా మనం ఉపయోగించుకోలేకపోవడాన్ని బట్టి ఇంకా మనం దిగజారిపోతున్నామేమో. అందుకని పౌలు అంటాడు, నేను ఇన్ని కష్టపడ్డాను, ఇన్ని శ్రమలు పడ్డాను, ఈ అనుభవాలన్నీ నేను నేర్చుకున్నాను. కాబట్టి ఓ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంగతులారా, మీరు కూడా ఆ అనుభవ జ్ఞానము కలిగిన వారే ఇంకా అంతకంతకు అభివృద్ధి చెందండి. దేవుని కొరకు కష్టపడండి, ప్రయాసపడండి, ఇబ్బందులు పడండి. ఒక్కొక్క తరవ మనం చూసినట్లయితే దేవుని కృపను బట్టి మనకంతగా దేవుడి నామం నిమిత్తమైన శ్రమలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ లేవు. కేవలం దేవుడికి మందిరాలు మాత్రమే మూయబడ్డాయి. కానీ కొన్ని దేశాల్లో అయితే ప్రార్థన చేసుకుంటున్న వారిని ఎంతో హింసిస్తూ, ఎంతోమందిని గాయపడుతూ, ఎంతోమందిని చంపేస్తూ వచ్చారు. దేవుని కృపను బట్టి అన్ని కష్టాలు మనకు లేవు. కానీ ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి కష్టాలు మనకు లేకపోయినా ఆత్మ సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన కొన్ని చిన్న ఒడిదుడుకులు మనం చూస్తున్నాం. అయ్యో, నియామక కూడికలకు వెళ్ళలేకపోతున్నాను, దేవుని సన్నిధి దేవుని ఆరాధన చేసుకోలేకపోతున్నాను, ఆత్మతో సత్యముతో ఆరాధన చేసుకోలేకపోతున్నాను, ఆయన సన్నిధిలో ప్రార్థనలు గడపలేకపోతున్నానని ఏవో చిన్న సమస్యలు మనలో వచ్చినప్పటికీ కూడా అవి ఇవి ఎందుకంటే మరి అంత గొప్ప విషయం కాదు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా మన అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠాలతో మనం ఇంకా దేవుని సన్నిధికి దగ్గరగా నిలిచి ఉండే వారంగా మనం ఉండాలి. ఆ తర్వాత 4వది మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. ఒకటి ఏంటంటే శ్రేష్టమైన కార్యములను వివేచించేటువంటి మనస్సు మీకు ఉండాలి. రెండవది, మీరు చేస్తున్న పని, ప్రేమతో చేసే పని తెలివితో చేయండి. మూడవది, మీరు పొందుకున్న ఆ అనుభవాలు చూశారు, ఆ అనుభవాల ద్వారా ఒక్కొక్క అనుభవం ద్వారా ఒక్కొక్క పాఠం నేర్చుకొని ప్రభువుకి ఇంకా సమీపస్తులుగా ఉండేవారుగా ఉండండి. ఇప్పుడు 4వది ఏంటంటే యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. ఏంటంటే నీతి ఫలములతో నిండుకొనిన వారై. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని కొరకు మనం నీతి ఫలాలు కలిగి ఉండాలి, ఆత్మ ఫలాన్ని కలిగి ఉండాలి, వెలుగు ఫలాన్ని మనం కలిగి ఉండాలి, జీవ ఫలాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే భక్తుడు అంటాడు కదా, యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే 34వ అధ్యాయంలో, యోబు గ్రంథం 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట 35వ అధ్యాయం, క్షమించండి, 35వ అధ్యాయంలో వచ్చిన, నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును అని రాయబడి ఉంది. అంటే నీతి ఫలము అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే అందులో మంచితనం ఉంటుంది, అందులో సత్యం ఉంటుంది. అలాగే వెలుగు ఫలంలో అందులో నీతి ఉంటుంది, సత్యం ఉంటుంది, మంచితనం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం నీతి అనేటువంటి విత్తనాన్ని మనం విత్తే వారంగా మనం ఉండాలి. చూడండి, ఒక ప్రవక్త అంటున్నాడు, ఆ ప్రవక్త చెబుతున్న మాటలని యొక్క సారాంశాన్ని ఒకంత మనం జ్ఞాపకం చేసుకుందామని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మీరు నీతిని విత్తున్నట్లుగా మరి ప్రేమ అనేటువంటి పంటను కోసేటట్లుగా మీరు ఉండాలి అని చెప్పేసి ఒక చక్కటి మాటని మీరు చూస్తున్నాం. చూడండి, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం,
నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమ అను కోత మీరు కోయబడి యెహోవాను వెదుబడిగిదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి. కాబట్టి నీతి ఫలించున్నట్లుగా, నీతి ఫలము ఫలించున్నట్లుగా మీరు విత్తనం వేయండి. ఏమిటి విత్తనం? దేవుని వాక్యమైన విత్తనం, దేవుడి గురించిన సమాచారమైన విత్తనం, దేవుడు నీ జీవితంలో చేసిన ఆ అనుభవం ముందు చూశారు, ఆ జీవితంలో చేసిన అద్భుతం ముందు చూశారు, అది సాక్ష్యమైన విత్తనం. ఈ విత్తనాన్ని మీరు వేస్తే ఏం కోస్తారంట? ప్రేమ అనే కోత మీరు కోయబడి యెహోవాను వెదుబడి ఇదే సమయం కాబట్టి అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీ మీద నీతి వర్షాన్ని కురిపిస్తాడు. ఎందుకంటే నువ్వు నీతి ఫలాన్ని ఫలించాలంటే నీతి వర్షం నీ మీద కురిపించబడాలి. ఆ నీతి వర్షం నీ మీద కురిపించబడాలన్నా, నువ్వు ఫలించాలన్నా నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసండి? విత్తనం వేయాలి. ఏమిటి విత్తనం? దేవుని ప్రేమ అనే విత్తనం, దేవుడి నీ జీవితంలో చేసిన కార్యం అనే విత్తనం, ఆ సాక్ష్యం అద్భుతమైనటువంటి విత్తనం. ఆ సాక్ష్యాన్ని నీ నడవడిక అనే విత్తనం, నీ క్రియలనే విత్తనం, అది వేస్తే అది చక్కగా నీతి ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఈ విధముగా నీతి నిండుకునే వారే ఆ క్రీస్తు జనమునకు, అంటే ప్రభు రాకడకు సమీపంగా జనములో మనం ఉన్నాం కాబట్టి నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు అంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్న చారిత్రక క్రైస్తవ సంఘాల్లో ఉన్న సంఘ నాయకులు కానీ, కాపురులు కానీ, విశ్వాసులు కానివ్వండి, భక్తిపరులైనటువంటి సహోదరి సహోదరులు కానివ్వండి, మనందరి కొరకు, ప్రపంచంలో ఉన్న దేవుని బిడ్డలందరి కొరకు ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం, అంచె దినాల్లో మనం ఉన్నాం, ప్రభు రాకడ అతి సమీపంగా జనములో ఉన్నాము. కాబట్టి మనము ఇంకా అంతకంతకు అభివృద్ధి చెందుతూ నిష్కపటములుగాను నిర్దోషులుగా ఉండాలి అంటే ఆనాడు పౌలు ఆ ఫిలిప్పీ పట్టణస్థులతో అదే చెప్తున్న ఆ మాటని మన జీవితాలకు అన్వయించుకొని ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాల వారు కావచ్చు, దేవుని ఎరిగిన బిడ్డలే కావచ్చు, ఎరగని వారు కూడా ఈ సంఘంలో చేర్చబడాలని, ఆ ప్రభు దినము కొరకే వాళ్ళని కూడా సిద్ధపరచాలనే ఉద్దేశంతో దేవుని ఎరిగిన బిడ్డలమైన మనం అందరము కూడా ప్రతి విధమైనటువంటి ఆ పనులు కూడా, ప్రతి శ్రేష్టమైన కార్యాన్ని మనం వివేచించే వారంగా ఉండాలి. మన ప్రేమను తెలివితో పంచే వాళ్ళని ఉండాలి. అలాగే మనం సకల విధములైన అనుభవ జ్ఞానం చేత కొన్ని పాఠాలు నేర్చుకుని ఇంకా ప్రభువుకి సమీపస్తులుగా నడుచుకునే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలాన్ని మనం కలిగిన వారముగా మనం ఉండాలి. ఈ 4 గుణాలని మనం కలిగి ఉండి ప్రభుజనం కొరకు నిష్కపటులుగా నిర్దోషులుగా ఉంటూ ఇంకా ఇంకా ఆత్మీయంగా బలం పొందుకుంటూ ఆ ప్రభు కొరకై, ఆయన రాకడ కొరకై మనల్ని సిద్ధపరచుకుంటూ, మన కుటుంబాలను సిద్ధపరచుకుంటూ, మన ఇరుగు పొరుగు వారిని కూడా సిద్ధపరచుకుంటూ ఈ విశ్వాసతలో ముందు కొనసాగుదాం. ఆనాడు ఆ సహోదరి ఇచ్చిన ఆతిథ్యం, ఆమె చేసిన ప్రార్థన తన కుటుంబాన్ని, తన బిడ్డను రక్షించుకోగలిగింది. ఈనాడు నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే విన్నపం, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత స్తుతులు ఇవి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇరుగు పొరుగు వారిని రక్షించుకోవడానికి దోహదపడాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దైవదాసులు చంద్రబాబు గారు వచ్చి మనం ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ మాటలు ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మహాగణుడు నాయన, మహోన్నతుడు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును నాయన, నువ్వు నా తండ్రి మమ్మలను ప్రభా తండ్రి పరిస్థితిలో నన్ను పిలుచుకుని ప్రభా, ఓ
ఓ దేవా రక్షకుడు అయిన నీకు ప్రభు అంగీకరించిన ఈ సత్య మార్గములో, ఈ జీవ మార్గములో నాని మోక్షములైన మార్గములో నడవటానికి ప్రభు పరిశుద్ధాత్ముడా నీవే నాయన మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నావు నాయన. నీకే వందనములు నాయన, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంకా నాయన తండ్రి నిన్ను గూర్చిన ప్రభు అయ్యా తండ్రి జ్ఞానమును ప్రభు ఇంకా మేము ఎదుగుతూ ప్రభు ఆ జ్ఞానములో నాయన అయ్యా నడుచుకోవటానికి తండ్రి నాయన దేవా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. నీ వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో నాని ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు నీ సన్నిధికి రాకుండా ఇగో గృహాల్లో నాయన వాక్యం వినటానికి ప్రభు నువ్వు మా పట్ల చూపిన నాయన నీ ఎనలేని ప్రేమ కొరకు కృప కొరకు నాయన నీ స్తోత్రాలయ్యా. ఇదిగో మరి పౌలు నాయన నీ మాటలు చెప్పినప్పుడు నాయన ఇదిగో ఒక చిన్న బిడ్డ ప్రభు అయ్యా దైవతో ఉన్నప్పుడు నాయన బిడ్డ ఎంతో స్వస్థ పొందుకుందయ్యా. అలాగే చక్కి కుటుంబం నాయన అయ్యా ఈ సరసా నాయకుల కుటుంబం రక్షించబడిందయ్యా. చక్కి కుటుంబం రక్షించబడింది ప్రభు నా తండ్రి ఇంతవరకు ప్రభు ఇదిగో నీ దాసుడు నాయన నీ సత్యవాక్యములు ప్రభు అయ్యా తండ్రి బోధించిన ఇంటుండగా నాయన ఇదిగో గృహాల్లో నాయన నీ వాక్యం వింటుండగా తను వింటున్నాం నాయన. ఇంకా మా కుటుంబాల్లో ప్రభు ఇంకా నీ నెరిగిన బిడ్డలు ఉన్నారేసయ్యా తండ్రి దేవా అయ్యా నువ్వు త్వరగా రాబోచున్నావు కనుక ప్రభు ఇంకా కుటుంబాలు నెరిగిన బిడ్డలను ప్రభు ఇప్పుడే ఇదే అనుకూలమైన సమయము నేడే రక్షణ దినమని నాయన నువ్వు సెలవిస్తున్నావు కనుక ప్రభు ఈ అనుకూలమైన సమయంలో నాయన ఓ దేవా నిన్ను ఎరగకుండా కుటుంబాలు ఎవరైతే ఉన్నారో దేవా అట్టి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఉన్న పాటనే ప్రభు ఇదిగో పౌలు మాటలు విని లూలియ హృదయం తెరవబడే రీతిగా ప్రభు అయ్యా నా తల్లి నీ మాట వింటున్నావు నాయన నీ బిడ్డలు ప్రభు ఇంకా ఏ బిడ్డ హృదయం తెరవబడకుండా నేను సురక్షకుడుగా అంగీకరించకుండా ఈ సత్య మార్గంలో నడవకుండా ఉన్నారో పరిశుద్ధాత్మడా అట్టి బిడ్డను నాకు ఇప్పుడే దర్శించమని వేడుకుంటున్నాం నాయన. ఉన్న పాటని బిడ్డ హృదయంలో నీకు స్థానం ఇవ్వటానికి కృప చూపని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనాలు స్తోత్రములయ్యా. మరణ ద్వారం ప్రవేశించకుండా నువ్వు ఉద్ధరించే దేవుడు కనుక ఇదిగో నాయన మా దేశం మా ప్రపంచ దేశాల్లో నాయన ఇదిగో నాని కరోనా వైరస్ వల్ల ఎంతో మంది ప్రభు అయ్యా మరణానికి దగ్గరవుతూ ఉంటాడుగా ప్రభు మా జీవిత దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమై ఉన్నవయ్యా. నియమింపబడేది ఏది కూడా నీ చిత్తం లేకుండా నియమింపబడలేదు కనుక ప్రార్థన చేస్తున్నాం నాయన. దయతో దేవా ఎవరు కూడా అట్టి మరణానికి గురి కాకుండా ఇగో పసిబిడ్డలు వీధిలో తిరగాలయ్యా, రాజమార్గులు ఎవరు తిరగాలి ప్రభు. అటు రీతిగా నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ మరణ యొక్క వ్యవస్థ నుంచి నాయన నువ్వే తప్పించే దేవుడు కనుక కృప చూపని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో ఈ కరోనా వైరస్ వల్ల ఎంతో మంది డాక్టర్స్ నాయన నర్సులు ప్రభు అయ్యా ఇదిగో పోలీస్ వ్యవస్థ వారు నాయన దేవా మున్సిపాలిటీ సిబ్బంది వారు ఎంతో నాయన వారు కృషి చేస్తూ నాయన అయ్యా వారి నాయన ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. వారికి నీ కాపుదల భద్రత ఇచ్చేయండి అయ్యా. అలాగే అధికారులు పాలకులు నాయకులందరినీ కూడా అయ్యా వారి వరంతిగా నాయన అయ్యా వారి నాయన తండ్రి చేస్తున్న ప్రతి మంచి పనికి స్తోత్రాలయ్యా. మీరే వారిని కూడా కాపాడమని వేడుకుంటున్నాం నాయన. కొందాను ఇదిగో మా ప్రభుని ఆత్మీయ కుటుంబాన్ని దయగల స్థాలకు అప్పగిస్తున్నాయి. నీ మాటలు వింటున్న బిడ్డలు మీరు దీవించండి అయ్యా. ఇంకా ఎంతో మంది నాయన ఈ సత్య మార్గం నెరకకుండా నశించిపోతున్నారయ్యా. నశించిన దాని వెనక రక్షించడానికి నీ ప్రియ కుమారుని ప్రభు ఈ లోకానికి పంపించిన దేవుడు గనుక ఈ గొప్ప రక్షణ లక్ష్యము చేయకుండా ఉన్న పాటిని ప్రభు హృదయాలు నీ తట్టు త్రిప్పబడి ప్రభు అయ్యా నీవే నిజమైన దేవుడు నీ సత్యాన్ని గుర్తెరిగి గొప్ప దేవుడా అయ్యా ఈ గొప్ప రక్షణ పొందుకుని ఆ భయంకరమైన నరకం నుండి తప్పింపడి నీ నిత్య రాజ్యానికి తండ్రి వారసులవటానికి ప్రభు పరిశుద్ధాత్మ నీవే కృప చూపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. మా తండ్రి నీ ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మక సహవాసము సన్నిధిని ఈ మాటలు విని విశ్వసించుతున్న ప్రతి ఒక్కరి జీవితాలకి నీ కుటుంబములతో ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతల వరకు కూడా సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాక మరి చక్కగా ఇంటి దగ్గర ఉండండి, సురక్షితంగా ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవునికి సన్నిధిలో ఈ లాభాన్ని ఎక్కువైపోయే వరకు కూడా మరి చక్కగా ప్రార్థనలో గడుపుతూ ఉండండి. దేవుడు మనందరం మరలా కలిసి సామూహికంగా దేవుని సన్నిధిలో కూడుకొని దేవుడు ఆలోచించేటువంటి ఆ గడియ కొరకే నిరీక్షణతో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాండి. అందరికీ వందనాలు.